గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యువ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె శివకుమార్ స్పష్టం చేశారు. గోవులను వధించడాన్ని నిరోధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం గోరక్షకులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద గో మహాధర్నా నిర్వహించారు. అలాగే గోవులను కాపాడే బాధ్యత కేవలం గోశాలలకే కాకుండా మన రైతులకు కూడా గోరక్షణ గురించి, గోపాలన గురించి, దాని వలన కలిగే ఆర్థిక లాభాల గురించి వారి యొక్క వ్యవసాయ జీవన శైలిలో ఒక భాగంగా చేయాలని, గో ఆధారిత వ్యవసాయాన్ని అందరి రైతులకు నిర్వహించి ఆ దిశలో వ్యవసాయాన్ని చేయడాన్ని ప్రోత్సహించాలని, దానికి తమ వంతు కర్తవ్యంగా గో వ్యవసాయం చేసే శ్రీ రామరాజు గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా నిర్ణయించారు. ప్రాచీన గో ఆధారిత వ్యవసాయ పద్ధతులను నేటి ఆధునిక పద్ధతులతో నెలవించి పశుపక్షాదులతో కలిసి జీవించే విధానాన్ని మరలా సమాజంలో ప్రవేశపెట్టాలని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని స్వామివారి అనుగ్రహంతో తిరిగి వచ్చింది. భవిష్యత్తులో ఇవన్నీ ఇలాగే తిరిగి రావాలందరూ నిర్ణయించారు. ప్రతిదీ ఇలాగే తిరిగి కావాల్సిన ఇంకొకరు ఎవరు కలుస్తారు చెప్పండి. ఇప్పుడు ఈయన హైదరాబాద్ వాళ్ళు కావాలి. ఇంకొకరు నా పేరు ప్రవీణ్ కుమార్, 9328. ఇది మొన్న అర్ధరాత్రి తీసుకొచ్చినానండి. ఇది కార్లో తీసుకొచ్చినాం. 9505940328. మీరు చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా తప్పుకుంటా వీల్లేదు. మీరు ఫస్ట్ రాజవర్ధన్ రెడ్డి గారి పొలం చూడండి, 2 రోజులు క్లాస్కి అటెండ్ అవ్వండి. తర్వాత నా పొలానికి పిలుస్తాను. ఇంకా శంకరపల్లిలో ఎయిర్పోర్ట్ దగ్గర వేరే రైతులు ఉన్నారు. ఇవన్నీ చూసినాక మీలో అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఇంకా దీన్ని ఎలా చేద్దాం ముందుకనేది మీకు చెప్తాను. ఇప్పుడు రాజవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా పేరు గురువుగారు చెప్పారు రాజవర్ధన్ రెడ్డి. నేను 2018 నుంచి ఈ ప్రాక్టీస్ చేస్తున్నానండి. ముఖ్యంగా గోవును రక్షించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలలో వ్యవసాయాన్ని మనం ఎప్పుడైతే గో ఆధారితంగా చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా గోవుకు రక్షణ కలిగినట్లే. ఇది సింపుల్ టెక్నిక్ అండి. మనం చేయాల్సిందంతా గోశాలలు ఎన్ని అభివృద్ధి చేసామని కాదు, గోవుల్ని ఎక్కడికి చేర్చాలి అంటే రైతు దగ్గరికి చేర్చాలి. రైతుకు గోవు ఒక ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ. అది గోవు ద్వారా వచ్చిన మలమూత్రాలతోన పాలతోన వ్యవసాయాన్ని చేసినట్లయితే ఆ వ్యవసాయము చాలా అద్భుతంగా తయారవుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంఖ్యలో గోవులను ఇప్పటికే పాత బస్తీకి తరలించారు అన్నారు. వాటిని పోలీసులు విడిపించడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. గోరక్షకులపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. గోవధకు నిరసనగా ఈ నెల 7ను బ్లాక్ డేగా పాటిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర గోశాల సమాఖ్య అధ్యక్షుడు విజయరామ్, ఆర్ఎస్ఎస్ గోసేవ విభాగం అధ్యక్షుడు రామారావు, అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి, భారత ప్రాణి మిత్ర సంఘ అధ్యక్షుడు జస్రాజ్, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ అధ్యక్షుడు జస్మత్ పటేల్, శంకర విద్యాభారతి గో ఫౌండేషన్ అధ్యక్షుడు కుప్పా శ్రీనివాస్, కరాటే కళ్యాణి, శివపార్వతి మాతాజీ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.